సమాన ఆహార నిద్ర భయ మైథునంచ. పశువులు అన్నం తింటాయి, మనం అన్నం తింటాం, వాటి అన్నం అన్ని తింటాయి. మన అన్నం ఇప్పుడు ఎద్దు ఉంటుంది, చొప్ప తింటుంది, బర్రె ఉంటుంది, చొప్ప తింటుంది, దానికి అన్నం అది. మనం ఏం చేస్తాం, ఇంత రొట్టె చేసుకొని తింటాం, ఇంత అన్నం వండుకుంటాం, మన అన్నం ఇది. ఆహార నిద్ర అవి నిద్రపోతాయి మన. భయ రోగం అంటే వాటికి భయము మనకు భయం, సావు అంటే వాటికి భయము మనకు భయం, దరిద్రం అంటే వాటికి భయం మనకు కూడా భయం. ఆహార నిద్ర భయం మైథునానే. అవి పిల్లలు అంటాయి, మనం కూడా పిల్లలుగా అంటాం. మరి ఏమి తేడా వచ్చింది? జ్ఞానం నర జ్ఞానే జ్ఞానం నరానామదిగో విశేష. అన్నమయాదుత్రమ్య ప్రాణమయాదుత్రమ్య మనోమయాదుత్రమ్య విజ్ఞానమయాదుత్రమ్య ఆనందమయాదుత్రమ్య ఆత్మని. ఇదో ఈ ఉత్క్రమణ మీరెక్కుతుందో పశువు చేయలేదు. ఆనందమయ నుండి ఉత్క్రమణ కావాలా, ఆనందమయ. ప్రాణమయ నుండి ఉత్క్రమణ కావాలా, మనోమయ నుండి ఉత్క్రమణ కావాలా, విజ్ఞానమయ నుండి ఉత్క్రమణ కావాలా, ఆనందమయ నుండి ఉత్క్రమణ కావాలా, ఆత్మస్వరూప స్థితిలా నిలకడ కలగాల. ఇది పశువుతో అవుతుందా? అవుతుందా చెప్పండి? ఉత్క్రమణ మనకు కుదరదు అనమాట, పశువుల కుదరదు. మనకి జ్ఞానేన. ఎవరికైతే ఉత్క్రమణ జ్ఞానం లేదో పశుభి సమాన. ఎవరికైతే ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయడో, పొద్దునే లేచి పైసలు సంపాదించాలా, ఇల్లుకి రావాలా, పైసలు సంపాదించాలా, ఇంటికి రావాలా, పైసలు సంపాదించాలి. ఏం చేస్తారు చెప్పండి? ఏమైనా పైసలు మన కూడా వస్తాయా చెప్పండి? ఒక్క రూపాయనే వస్తాయా? అన్నీనే అన్నీనే ఏముంటాయి, అన్ని అన్ని జ్ఞానే. కాబట్టి మనము ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలా అని చెప్తున్నాడు అనమాట. జ్ఞానేన పశుభి సమాన. మనసు అంతా మనం మానవులు, మనం ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి. మరి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలంటే ఆత్మసాక్షాత్కారం తనంత తాను కలగదు. మరి ఎవరు కలిగించాలా? గురువు కలిగించాలి. గురువు. అప్పుడు భగవంతుడు అంటున్నాడు, ఒరే మనం ఈ మానవులను గుర్తిస్తే వాళ్ళకు జ్ఞానం లేకుండా చేస్తే, మరి జ్ఞానం లేకుండా చేస్తే అసలు జీవుడి సంసార చక్రం నుండి బయటపడేది ఎట్లా? మార్గం అయితే చూపించాలిగా. ఇప్పుడు జైల్లో ఉన్న కూడా జీవిత శిక్ష అని 12 సంవత్సరాలు వేస్తారు. 12 సంవత్సరాల్లో బయట వేస్తున్నారు కదా, మళ్ళీ పురాణి శిక్ష అయిపోయింది పో అంటారు. మరి వీళ్ళేమో కోట్ల సంవత్సరాలు సంసారం చక్రంలో వేసి నలిపితే ఎట్లా? వీళ్ళు బయటపడేదానికి మార్గం చూపించాలని అప్పుడు బ్రహ్మ మానసపుత్రుడు వశిష్ఠ మహర్షి సృష్టి చేసినాడు. వశిష్ఠుడు బ్రహ్మ మానసపుత్రుడు తల్లిదండ్రులు పుట్టారు వశిష్ఠుడు. ఆ తర్వాత ఋషి సంతానానికి అన్నాడు అనమాట. ఋషి సంతానం, ఒరే నేనైతే వీళ్ళందరినీ అజ్ఞానంతో పుట్టించిన, వాళ్ళు పుట్టగానే సంసారం కావాలని అంటారు. మంది కలిసి యాత్రకు పోయింది. పోత మధ్యాహ్నం పూట ఏం చేసినా టిఫిన్ బాక్సులు కట్టుకొని పోయింది. మధ్యాహ్నం భోజనం చేయాలి కదా. ఓ దగ్గర పెద్ద మర్రి చెట్టు ఉండేది, బోరికి ఉండేది. ఆడ ఆటిండ్రు బాక్సు, అందరు కూర్చొని శుభ్రంగా ఎవరు బాక్సులు వాళ్ళు తిన్నారు. కొంతమంది ముందు తింటారు కదా. ఆ పక్కన గుడి కనపడదు, గుడి పాత గుడి. కాలి గుడి ఏం చేస్తామన్నాడు, పోయి చూస్తే అంత బాగానే ఉన్నాయి. ఆడ ఆ గుడి ఇప్పుడు పాడుపడ్డదాడు లేదు. వినాయకుడు పెద్ద వినాయకుడు, బొర్ర ఇంతలా ఉంది. ఆ బొర్ర కూడా ఇంతలా బొడ్డు ఉంది. ఆ బొడ్డులో బూజు పట్టింది. వీడి వినాయకుడు భక్తుడు. అరే మన బొడ్లో బూజు పట్టుకుంటే మనం శుభ్రంగా సబ్బేసి కట్టుకుంటాము. దేవుడి బొడ్లో చూడు ఎంత మైల పట్టుకుంది. అయ్యో పాపం అని ఏలు పెట్టిందంట. ఏలు పెడితే పాపం దాన్ని ఎర్ర తేలు కాపరం చేసుకుంటారు. ఎర్ర తేలు పుట్టుకలో పుట్టింది. పుట్టమే తేలు పుట్టి ఎంత ఆనందంగా ఉంటుంది. పంట ఇట్లా అంటున్నావు. ఆ పక్కన చూసి పరిగెత్తుకుని ఏదో ఇట్లా అరే ఇప్పుడు నేను కానీ తేలు పుట్టింది కానీ అంటే వాళ్ళందరూ నచ్చిన అవుతారు. నువ్వు పోయిపోయి దాంట్లో తేలు పెట్టావా, తిని గమ్మున పెట్టకుండా బుద్ధి లేదు అని అందరు తింటారు. నీళ్ళు తిట్లు పట్టాలి, ఇంకో తెలియగలడు. ఆనందం బ్రహ్మానందం నవ్వుతున్నాడు. వికటలేవు కడుపు ఎంత కష్టం ఉందో నవ్వుతున్నాడు. బ్రహ్మానందం ఎక్కడుందా? బ్రహ్మానందం బొడ్లో ఉందా? బొడ్లో ఉన్నారు. ఎంత ఆనందం ఉందో అని ఓడియలు పెట్టింది. వాడికి ఆనందం లేచిపోయింది. ఏమైంది అంటున్నాడు బ్రహ్మానందం. వీడు కూడా నేను ఏడిస్తే వాడు కూడా నవ్వుతాడు. వాళ్ళందరూ వీడు కూడా నవ్వుతాడు. ఇంతమందితో నేను నవ్వుకోవాలా? బ్రహ్మానందం అందరూ బొడ్డ ఎల్లబెట్టారు. బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం పాడు కానీ ఎవరికైనా బ్రహ్మానందం ఉందా? తేలు ఉంటే ఎవరికైనా బ్రహ్మానందం ఉంటుందా చెప్పండి? అందరూ గుర్తించుకున్న తర్వాత ఒకరు పట్టుకున్నాడు, ఏడుస్తున్నాడు. నువ్వన్నా చెప్పకపోతే
బ్రహ్మాండం తొందరగా చేసుకో కోపం వస్తుంది. అదే నువ్వు పెళ్లి చేస్తే కానీ చక్కగా కావాలి అంటాడు. వాడిని చెప్తాడు పెళ్లి చేస్తే ఏమైతే తెలుస్తాడు అన్నమాట. అదే కదా. ఆ విధంగా ప్రపంచం ఎట్లుందంటే ఎవరైనా సన్యాసం తీసుకోమని చెప్తారు. అక్కడ పిల్లలు తొందరగా సంసారం నేను సుఖం లేదు రాబోయే సన్యాసం ఉప్పు నేనైతే ఇప్పటిదాకా ఇవ్వదండి. ఉప్పు అంటూ సంసారమే సంసారమే సంసారం. మరి అందరూ సంసారం చేస్తే ఎట్లా? అందరూ సంసారం చేస్తే ఎట్లా? అది పద్ధతి కాదు కదా. అని సంసారంలో ఉంటే పశువులకు మనిషికి ఏమి తేడా ఉంది చెప్పండి? ఏమి తేడా లేదనమాట. కాబట్టి మనుషులను ఏ విధంగానైనా ఈ సంసార సాగరం నుండి బయటపడేసి ఉత్క్రమణ చేయాలి. అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ తానందమయ ఉత్క్రమణ చేసి ఆత్మస్వరూప స్థితిలో ఉంచాలంటే వాళ్ళకు జ్ఞానం కలగాలన్నమాట. కాబట్టి అప్పుడు ఏందన్నా అప్పుడు వశిష్ఠాది మహర్షులను సృష్టి చేసిండు అనమాట. సృష్టి చేసి అయ్యా మీరు పోయి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు అనమాట. వారి సంతానమే సాయిబాబా. వారి సంతానం ప్రపంచానికి ఆత్మజ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఆదర్శాన్ని ఉపదేశించడానికి పుట్టినటువంటి బ్రహ్మ మానస పుత్రుడు అనమాట. ఆయన తల్లిదండ్రి ఎవరన్నా పేరున్నారా చెప్పండి? ఏడబుట్టిండు చెప్పండి. ఆయన సాయిబాబా తల్లి ఎవరు తండ్రి ఎవరు చెప్పండి? చెప్తారా ఎవరైనా? సోలాపూర్ చెప్తారా? మహారాష్ట్ర ఇండియాలో కూడా చెప్పాడు అనమాట. అదే బ్రహ్మ మానస పుత్రుడు అంటే అదే తల్లిదండ్రులు ఉంటాడు కదా, మనకు తెలియదు కదా. బ్రహ్మ మానస పుత్రుడు పుట్టి ఆయన ఎక్కడనైనా ఇంత మత్స అనేది లేదు. ఆయన జీవితంలో ఇంత మత్స అనేది మనకున్నది మత్స. ఆయనకి ఎక్కడ మత్స ఉందా? కామం లేదు, క్రోధం లేదు, లోభం లేదు, మోహం లేదు, మదం లేదు. ఇదే మత్స మనిషి. ఇంకే మత్స? ఇదే మత్స. ఏ మత్స లేని జీవితం గడిపినటువంటి మహానుభావుడు అనమాట. అందుకే ఈరోజు హారతులు ఇస్తున్నారు, పూజలు కడుతున్నారు. పెద్ద పెద్ద గుళ్ళు ఒక్కొక్క గుడి 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు కట్టి గుళ్ళు కట్టి పూజ చేస్తున్నారు అనమాట. ఆ మహానుభావుడు పరమాత్మ నిరాకారుడైన ఆకారం లేదు. క్లేశ కర్మ విపాక ఆశయై అపరాకృష్ట పురుష విశేష ఈశ్వర. ఈశ్వరుడు ఎట్లుంటాడు? గురువు ఎట్లుంటాడు? ఈశ్వరుడు ఎవరికి ఆత్మజ్ఞానం ఉపదేశం చేయడనమాట. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరుడు అన్న, గురువు అన్న, ఆత్మ అన్న ఈ మూడు ఒకటే స్వరూపం అంట. వీళ్ళంతా నిరాకారుడు. అయితే ఈశ్వరుడికి శరీరం ఉండదు, కానీ గురువుకు శరీరం ఉంటుంది. నిరాకారుడే. ప్రపంచానికి కూడా కాళ్ళు కనబడతాయి, చేతులు కనబడుతుంది, తలకాయ కనబడుతుంది, అన్ని కనబడుతుంది, కానీ ఉండదు అన్నమాట. అది విచిత్రం అన్నమాట. ప్రపంచంలో చాలా విచిత్రం. కాబట్టి మనకు భగవంతుడు ఇంత పెద్ద ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయురగ్ని అగ్నిరాపహద్వ పృథివీ పృథ్వీత ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాతు పురుష. ఈశ్వరుడే ఈ ప్రపంచ రూపేణ. ఈ ప్రపంచమంతా ఈశ్వరుడు యొక్క స్వరూపమే అన్నమాట. ఈ ప్రపంచాన్నంతా నిర్మాణం చేసి, జీవరాశులంతా నిర్మాణం చేసి, ఈ తర్వాత మానవులను నిర్మాణం చేసి, మానవులకు ఆత్మజ్ఞానం ప్రసాదించడానికి గురువులను కూడా భగవంతుడే నిర్మాణం చేసిండు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడే నిరాకారుడైన భగవంతుడే నరాకార రూపంలో అవతరించి ఎప్పుడైతే జ్ఞానం అనేది లోపించిందో, ఎప్పుడైతే ధర్మం అనేది లోపించిందో, ఈ జ్ఞానాన్ని ధర్మాన్ని పూర్తి చేయడానికి ఒకే గురువు ప్రపంచానికి, ఒకటే గురువు ప్రపంచానికి అంత ఉపదేశం చేయలేడు. ఎంతమందికి ఉపదేశం చేసి? ఇప్పుడు నేను ఉన్నాననుకో, ఎంతమందికి అంత ఉపదేశం చేసింది చెప్పండి? 150 కోట్ల మందికి నేను ఒక్కరిని ఉపదేశం చేయగలుగుతానా? చేయలేను అన్నమాట. అందుకని ప్రాంతానికి భగవంతుడు ఒక ప్రాంతానికి 4 అవతారాలు ఎత్తుతారు, 3 అవతారాలు ఎత్తుతారు అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మలయాళ స్వామి లాంటి వాడు అవతారం ఎత్తారు. ఇక్కడ మహారాష్ట్రలో చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ చాలా మంది గురువులు భగవంతుడే గురువు పేరు వస్తాడు అన్నమాట. ఆ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో అనేక రూపాలుగా, అవధూతలుగా, సన్యాసులుగా, బ్రహ్మచారులుగా, జ్ఞాన